తన మాటలతో అందరికీ నవ్వు తెప్పించి, ఒక్కొక్కసారి కోపాన్ని కూడా తెప్పించేటువంటి రాజకీయవేత్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి మల్లారెడ్డి. భూ కబ్జాలు, ఆక్రమణలు, మరి నోటు దురుసు ఏది పడితే అది మాట్లాడతారంటూ ఆయన మీద ఎంతోమంది చెప్తారు. అయితే ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ పార్టీలోకి షాక్ ఇచ్చే రేంజ్‌లో కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఆయనకి సంబంధించి ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మల్లారెడ్డికి సంబంధించే విషయంలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఎక్స్ మినిస్టర్‌గా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇస్తానంటూ చెప్తున్నారు. సో, ప్రస్తుతం అవసరమైతే కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అసెంబ్లీ నుంచి బయటకొస్తుండగా మల్లారెడ్డికి ఎదురుపడ్డారు తీన్మార్ మల్లన్న. మల్లని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నటువంటి మల్లారెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్‌కి సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని ప్రశ్నించిన తీన్మార్ మల్లన్నకి తప్పకుండా ఇస్తాను అంటూ ఆయన బదులిచ్చారు. అప్పుడు ఎన్నికలు, ఇప్పుడు లేవు కదా! కాబట్టి అందరం కలిసే పనిచేస్తాం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటూ ఆయన బోల్డ్‌గా చెప్పేసరికి అందరూ షాక్ అయిపోయారు. ఇటీవల భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పేరు ఎంతో మారుమోగిపోయింది. కానీ ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి అందరూ తప్పుడు రాతలు రాస్తున్నారని, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్తానంటూ చెప్తున్నారు. ఆ విషయంలో కూడా ఎలాంటి నిజం లేదంటూ ఆయన క్లారిటీ ఇస్తున్నారు. మద్దతు ఇస్తానన్నాను కానీ పార్టీ మారాల్సిన అవసరం నాకింకా రాలేదంటూ చెప్పారు. ఇంకా రాలేదంటే త్వరలో వస్తుందనా? మల్లారెడ్డి ఏం చెప్పినా సరే అంతే కదా అంటూ అభిమానులు కూడా లైట్ తీసుకుంటున్నారు.